దేశంలో ధరల మంట సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొలువుల కల్పన లేకపోగా ఉద్యోగ భద్రత కూడా కరువవడం యువతను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో బీజేపీ సర్కార్ వైఫల్యాలపై ప్రజలు కుండబద్దలు కొట్టారు. మోడీ పాలనలో కార్పొరేట్లకే ఎక్కువ లబ్ధి కలిగిందని 61% మంది అభిప్రాయపడ్డారు. అచ్చేదిని తెస్తాం, ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలిస్తామంటూ 11 ఏళ్ల కిందట అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ ప్రజలందరూ అరిగోసపడుతున్నారు. ధరల మోతతో సామాన్యుడి బతుకు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా మారింది. పెరిగిన నిరుద్యోగంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని యువతీ యువకులు సతమతమవుతున్నారు. దీంతో పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయడంలో, ఉద్యోగ కల్పనలో మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైందంటూ మెజారిటీ ప్రజలు మండిపడుతున్నారు. ఈ మేరకు మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే, సీ ఓటర్ సంయుక్తంగా చేసిన ఇటీవలి సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. కొండెక్కిన నిత్యావసరాల ధరలతో పేద మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉద్యోగ కల్పన భారీగా తగ్గిపోవడంతో దేశంలోని యువతరమంతా సతమతమవుతోంది. 11 ఏళ్ల బీజేపీ పాలనలో ధరలు, నిరుద్యోగమే అతిపెద్ద సమస్యలని, వీటిని పరిష్కరించడంలో మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైందని తాజాగా తేలింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన 83% మందికి ఇంకా ఉద్యోగాలు లభించలేదని తేలింది. దేశ ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలేమిటని సర్వే ప్రతినిధులు ప్రశ్నించగా, మెజారిటీ ప్రజలు నిరుద్యోగం, ధరల పెరుగుదల తమకు ఇబ్బందిగా మారినట్లు అభిప్రాయపడ్డారు. 11 ఏళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో అతిపెద్ద వైఫల్యాలుగా ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి 2 అంశాలు నిలిచినట్లు ఏకంగా 42% మంది పేర్కొన్నారు. మత కల్లోలాల నియంత్రణలోనూ, మైనారిటీ భద్రత చేపట్టడంలోనూ, ఆర్థికాభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ బీజేపీ సర్కార్ విఫలమైందని పలువురు అభిప్రాయపడ్డారు.